అన్న అసలు ఏం జరిగిందన్న? అన్న ఇది మనకు అబ్బాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు. అబ్బాయి మాకు ఇంటిమేషన్ అనేది 12వ తారీఖు జ్వరం వచ్చేసిందని చెప్పేసి మోషన్స్ అవుతుందని చెప్పేసి తీసుకొచ్చారు. అప్పటికి నేను హాస్పిటల్కి వెళ్లే సమయంలోనే బాబుకు మొత్తం కాళ్ళు చేతులు అనేది ఏమి పనిచేయట్లేదు. అప్పటికే ఫుడ్ పాయిజన్ అనేది హై రేంజ్ లో వెళ్ళిపోయిందని చెప్పేసి అన్నారు. అంటే మీకు ఫస్ట్ అంటే మీకు ఫుడ్ పాయిజన్ కాగానే ఇంటిమేషన్ అనేది ఏమి ఇవ్వలేదు మన కళ్ళు. మనకు 12వ తారీఖు ఇచ్చారు. అది ఒకటి 12 గంటలకు ఇచ్చారు. భువనగిరి ఏరియా హాస్పిటల్ కు జాయిన్ చేశారు. అక్కడ మనం వెళ్ళాము. అప్పుడు వెళ్లే స్టేజ్ లోకే అబ్బాయికి అనేది కాళ్ళు చేతులు అనేది ఏం పని చేయట్లేదు. అబ్బాయి మొత్తం మనసులో గుర్తుపట్టలేని స్థితిలో వెళ్ళిపోయాడు. మనం ఆల్రెడీ ఆ డాక్టర్ వచ్చిన ఉస్మానియా కన్నా లేకపోతే గాంధీ కన్నా తీసుకుని ప్రిపేర్ చేశారు. అప్పటికే 105 జ్వరం వచ్చింది. ఆ 105 జ్వరంలో అబ్బాయికి అనేది పిట్స్ వచ్చేసినాయి. హై రేంజ్ అయిపోయింది మొత్తం పాయిజన్ అనేది. 105 జ్వరంలో పిట్స్ వచ్చడం వల్ల అబ్బాయి మొత్తం అన్కాన్షియస్ అప్పటికే వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ ప్రిపేర్ చేశాడు. మిరాకిల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఇక్కడ దగ్గర ఉంటుంది, ఏమైనా ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఏమైనా చేద్దామని చెప్పేసి చెప్పారు. మేము ఆ మిరాకిల్ హాస్పిటల్కు తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి అనేది అప్పటికే హార్ట్ బీట్ అనేది స్లో అయిపోయింది. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు వెంటిలేషన్ ద్వారా అతనికి శ్వాస అందించారు. ఇంకా ఇక్కడ మా దగ్గర మెరుగైన వైద్య సాయం లేదని చెప్పేసి కొంత ఐ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి చెప్పారు. మనము మన హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని రెయిన్బో హాస్పిటల్లో చేర్పించాము. అక్కడ మిరాకిల్ హాస్పిటల్లో ఒక 2 days మేము చికిత్స 2 days అక్కడ ఉన్నారన్న. ఆ ట్రీట్మెంట్ కు డబ్బులు ఎవరన్నా ఇచ్చారా? డబ్బులు ట్రీట్మెంట్ అనేది అక్కడ ఏమీ లేదు. అక్కడ మనమే పెట్టుకున్నాం. 1,50,000 దాకా మన ఖర్చు అయింది. అక్కడ ఎమ్మెల్యే సాబ్ వచ్చి తర్వాత ఇక్కడ ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేసి ఇంటిమేషన్ ఇచ్చాడు. తర్వాత రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ ఒక 2 days చికిత్స అందించారు. ఆయన కూడా ఏ రెస్పాన్స్ లేదు. అప్పటికే ఏం చెప్పారంటే బాడీలో మొత్తం పాయిజన్ అయిపోయింది, ఇది ఇన్ఫెక్షన్ అనేది రేంజ్ లో వెళ్ళిపోయింది, బాడీలో రక్తం మొత్తం కిడ్నీలు ఊపిరితిత్తులు మొత్తం మైండ్ దాకా వెళ్ళిపోయింది, మైండ్ మొత్తం డెడ్ అయిపోయింది, బతకడం ఛాయిస్ నమ్మకం తక్కువ అని చెప్పేసి చెప్పారు, డాక్టర్లు చెప్పారు. ఒక 2 days అక్కడ మన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆయన కూడా స్పందన లేకపోయింది. దీని ద్వారా చాలా అన్కాన్షియస్ వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆర్ఐలు వచ్చారు, కానీ ఏదైనా ప్రోత్సాహం మనకు అందించలేదు. దీనివల్ల గవర్నమెంట్ ఏమి రెస్పాండ్ కాలేదు. ఉన్నారు ఇప్పుడు ఒక దళితులు SC వెల్ఫేర్ రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతుంది ఇది, దీని గురించి ఎందుకు స్పందిస్తలేరు వీళ్ళు? అంటే వీళ్ళు దళితులకు న్యాయం ఇంకా గవర్నమెంట్లు మారినా కూడా మనకి చూపిద్దామనే శ్రద్ధ అనేది ఎవరికి లేకుండా పోయింది. ఎందుకు జరుగుతుంది? ఓన్లీ SC ST వెల్ఫేర్ స్కూల్లో ఎందుకు జరుగుతుంది, వేరే స్కూళ్ళలో ఎందుకు జరగలేదు? దీని గురించి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అయ్యా ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజనరసింహ సార్ ఉన్నాడు, సీతక్క ఉన్నది, ఇలా దళితులే కదా. దళితులకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇన్ని రోజుల దాకా హాస్పిటల్ 5-6 రోజుల సంది ఉన్నారు కదా, ఎందుకు రాలేదు? ఎందుకు పరామర్శించడానికి కూడా ఎందుకు రాలేదు? అంటే దళితుల బిడ్డలు అంటే పవర్ రాగానే దళితులు అనేది వీళ్ళకి గుర్తుకు రావడం లేదు. ఒక దళితులకు జరగానే ఎందుకు రాజకీయ అహంకారంతో ఎందుకు సమస్యను అనేది అనగదొక్కాల్సిన ఎందుకు చూస్తారు? దీనికి అసలు ఇప్పుడు డెడ్ బాడీ ఇక్కడ తీసుకొచ్చాము. అలాగే మాకు ప్రిపేర్ చేశారు సార్, మాట్లాడిన తర్వాత పంపిస్తామని చెప్పేసి మేము ఆర్డీఓ సార్ వచ్చాడు. ఆర్డీఓ సార్ వచ్చి రెస్పాండ్ కూడా ఏం కాలేదు మాకు. సరే మాట్లాడిన తర్వాత అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మేము మీకు బాడీని అప్పచెప్తామని చెప్పారు. అయినా మేము వచ్చాము. అది నైట్ లో మనకు ఏం చెప్పకుండా నైట్ 8:30 ఆ టైంలో అలా పూర్తిగా డెడ్ అయిపోయిందని సమాచారం ఇచ్చారు. అప్పటికి ఏ రేంజ్ లో ఏ స్థితిలో మనం ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏమన్నారంటే డెడ్ బాడీ అయిపోయింది, గాంధీకి తీసుకెళ్ళాలని చెప్పారు. వాళ్ళు ప్రిపేర్ చేశారు. ఓ ప్రైవేట్ వెహికల్ పిలిచారు, వాళ్ళే పిలిచారు. ప్రైవేట్ వెహికల్ తీసుకొస్తున్న క్షణంలో సార్ మేము మాట్లాడిన తర్వాత మాకు ఛాయిస్ అయ్యండి, ఒక అవకాశం అండి మాట్లాడుకున్న తర్వాత అన్నా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. సరే మాట్లాడని చెప్పేసి హాస్పిటల్ బయటకు తీసుకొచ్చారు. హాస్పిటల్ బయటకు తీసుకొచ్చిన తర్వాత మాట్లాడుతున్న క్షమంలో ఒక పోలీస్ వచ్చేసి మా దగ్గరనేమో బయట వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంకో పోలీసు వాళ్ళు వచ్చి బండిని కొంచెం ముందు చేయండి, ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఒక వెహికల్ వచ్చి ట్రాఫిక్ రాచకుండా ట్రాఫిక్ పోలీస్ వెహికల్ వచ్చి కొంచెం ముందు చెప్పి అట్లా బాడీని మాకు తెలియకుండా మాకు ఏ రెస్పాన్స్ లేకుండా తీసుకొని వచ్చారు. ఒక 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కన్న తల్లిని అందులో కన్న తల్లిని వాళ్ళ తాతని వాళ్ళ అత్తమ్మని ఏం చేశారంటే ఆ ముసలోనికి కాలు చేతులు ఏం కుంటుతాడు. ఒక తల్లిని బలవంతంగా అందులో నుంచి అంబులెన్స్ లో నుంచి బయటకు తోసేసి బాడీని ఇక్కడ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు అమ్మ కన్న తల్లిని మీరు ఆ రకంగా డెడ్ బాడీ తీసిన అంటే ఎందుకు, ఏ రకంగా జరుగుతుంది? పోలీసులకి హక్కు ఓలిచ్చిరు. మీరు పోలీసులు అనేది ప్రజల పక్షాన ప్రజల పక్షాన పనిచేస్తానుకుంటారా? మీరు గవర్నమెంట్ చేస్తానుకున్నారు. మీకు ఎందుకు కన్న తల్లిని నడి రోడ్డు మీద దిడిచిపోయిన పరిస్థితి ఇది? ఎందుకు ఓళ్ళు చెప్పారు? ఏ చట్టంలో ఉంది? అంబేద్కర్ రాసిన చట్టాలు అనేది కన్న తల్లికి ఎందుకు లేదు? కన్న తల్లిని బయటకు పంపించాల్సిన అవసరం ఏముంది? కన్న తల్లి ఇక్కడికి వచ్చినాం, మన దోలాడుకుంటూ అదే నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. వచ్చి ఇక్కడికి వచ్చి అడిగితే కూడా ఏ రెస్పాండ్ కాలేదు. మనం పోతామని చూస్తాం ఆ బాడ ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటామని కూడా రెస్పాండ్ కాలేదు మనకు. ఈ రేంజ్ లో చేస్తారు. ఇప్పుడు వచ్చి కూడా మార్నింగ్ వచ్చి SI నాగరాజ్ అంట వచ్చి మనం ఏముంది ఈయన తీసుకొచ్చి ఓ అని చెప్పి బెదిరించుకుంటా చేయి చూపించుకుంటా లోపలికి పోయిన క్షణాలు మనకు కనిపిస్తుంది. పోలీసులు బెదిరిస్తున్నాడు. పోలీసు అని ఏం చేస్తున్నాడు అంటే ఈ రోజు పొద్దున కూడా వదిలేసి వచ్చారు. తోసి ఒక కన్న తల్లిని
ఒక దాంట్లో నుంచి అంబులెన్స్ నుంచి తోసి బయటకు తోవాల్సిన పరిస్థితి ఎందుకు జరుగుతుంది? అంటే ఒక దళితులు అంటే అంత చులకన అయిపోయింది ప్రభుత్వానికి. ఎందుకు అయ్యా ఇప్పుడు మీరు ఉన్నారు కదా, దళితులే కదా ఉన్నారు, దీని గురించి మీరు ఎందుకు స్పందించడం లేదు? దీని గురించి అయితే ఓకే అన్న, మొత్తానికి ఇప్పుడు వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 2 days తర్వాత ఇచ్చారు. బాబాయ్ కోమాలోకి వెళ్ళిపోయిన నడవలేని స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి అదొక పాయింట్. అదే విధంగా మేము వాళ్ళ సిక్ మాస్టర్ ఫోన్ చేస్తే మాది అవుట్ సోర్సింగ్, మీరు మాకు అడగాల్సిన అవసరం లేదు, ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు అట్లా అంటున్నారు. వీళ్ళేమో రోడ్ల మీద వదిలేస్తున్నారు. డెడ్ బాడీని దోలాడుకోవాల్సిన పరిస్థితి. మీరు ఏమైతారన్నా? వాళ్ళ సొంత మామ. అదే మీ అక్క వాళ్ళ కొడుక? అక్క వాళ్ళ కొడుకు ప్రశాంత్. వీళ్ళ అక్క వాళ్ళ కొడుకు ప్రశాంత్. ఏదైతే 12వ తారీఖు నాడు వార్త బయటకు వచ్చింది, ఏ వార్త? ఏదైతే భువనగిరిలో ఫుడ్ పాయిజన్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది అన్న విషయం బయటకు వచ్చింది. 12వ తారీఖు బయటకు వస్తే ఆ రోజు వెళ్ళే వరకు కాల్చేలు పడిపోయినాయంట. వాళ్ళే స్వయానా చెప్తున్నారు, కాల్చేలు పడిపోయినాయి. అప్పటికే ఫుడ్ పాయిజన్ అనేది అంటే ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఆ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇక్కడ మిరాకిల్ అనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే 1,50,000 అక్షరాలు ఖర్చు అయిందంట. మరి ఆ 1,50,000 ఖర్చుని ఎవరు భరించాలి? హాస్పిటల్ నుంచి మిరాకిల్ హాస్పిటల్ రాలేదు, మా స్వతహాగా మేము తీసుకెళ్ళాం మిరాకిల్ హాస్పిటల్. మిరాకిల్ హాస్పిటల్ కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు, మిరాకిల్ హాస్పిటల్ కూడా ఏ ఒక్కరు కూడా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ మిరాకిల్ హాస్పిటల్ వరకు రాలేదు. ఓన్లీ ఏరియా హాస్పిటల్లో చూపించి అక్కడెక్కడైతే కోమలకి వెళ్ళిపోయిన అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మిరాకిల్ హాస్పిటల్కి ఏ ఒక్కరు రాలేదు. అంటే ఆల్రెడీ అక్కడ భువనగిరిలోనే కోమలకి వెళ్ళిపోయింది. అక్కడనే ఆల్రెడీ స్పిడ్స్ వచ్చి కోమలకి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత మిరాకిల్ హాస్పిటల్ నుంచి రెయిన్బోకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆ ఎమ్మెల్యేకి ఏదో కలవాలని కలిసిండు, పోయిన తర్వాత పోలీసులు వచ్చిరంట. పోలీసులు వచ్చి ఒకరితో బయట మాట్లాడడం, ఇంకొకరు ఏమో వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చారంట. ఆ గాంధీ హాస్పిటల్ కూడా ఈ కుటుంబ సభ్యులు ఆ రెయిన్బో హాస్పిటల్ నుంచి కూడా నడుచుకుంటూ వచ్చిన పరిస్థితులు. అదేవిధంగా కన్న తల్లిని అదే వ్యాన్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం వచ్చినాక వదిలిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితులు. ఎందుకు ఈ దౌర్జన్యం? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఒక డిప్యూటీ సీఎం కూడా దళితుడే కదా, స్పందించాలి కదా. ఏ రోజైనా ఫుడ్ పాయిజన్ అయింది అంటే కొన్ని అవకతవకలు చిన్న జరిగి ఫుడ్ పాయిజన్ అవుతుందేమో, కానీ ఎక్కడ కూడా విద్యార్థులు చనిపోలేదు. ఆల్రెడీ భువనగిరిలో 2 అమ్మాయిలు చనిపోయారు, గతంలో సూర్యాపేటలో ఒక అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ అయితే అతి ఘోరమైన పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అయినా కూడా అటు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కావచ్చు పోయినాక మాకప్ప చెప్పారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. తర్వాత ఎక్కడ పోయినా ఏమని ఎవ్వరు మళ్ళీ చూడలేదు. మళ్ళీ ఎమ్మెల్యే సార్ ఎప్పుడైతే వచ్చిండో, ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి రాళ్ళు చూసారా? ఎమ్మెల్యే తోటి ఉంటాడా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్? రేవంత్ రెడ్డి అయితే ఓకే అన్న, ఇది తర్వాత మాట్లాడదాం. మొత్తానికి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తలేరట, వీళ్ళు కూడా మధ్యలో వచ్చి మాట్లాడతారు. మెయిన్ ప్రశాంత్ విషయం ఏమైందనంటే ఆని తీసుకొచ్చి నడి రోడ్డు మీద వదిలిపెట్టి ఇంత దౌర్జన్యం జరుగుతుంటే నువ్వు ఏసీలో కూర్చొని ఏం చేస్తున్నావు అని నేను అడుగుతున్నా. నువ్వు ఏసీలో అర్ధరాత్రి 11 గంటలకు నిర్దాక్షిణ్యంగా దించిపోతారా? మీరు ఉండాలా, సిగ్గునే ఉండాలి కదా. ఏం చేస్తున్నావు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? మంత్రులు ఒక్క మీడియా అంటే ఒక మీడియా రాలేదు ఆ రోజు. గతంలో ఏదైతే బట్టలు తీసుకున్న మీడియాలో ఇంతవరకు కూడా ఒక మీడియా వచ్చిన పరిస్థితులు, ఇంతవరకు కూడా ఆ వార్త వేసిన పరిస్థితులు లేకుండా పోయినాయి. అరే ఏ రోజన్నా ఇట్లా జరిగిందా? అరే ఒక విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. కనీసం విద్యాశాఖ మంత్రి నీకన్నా ఉండే, ముఖ్యమంత్రి కన్నా ఉండే, మంత్రులు సాంఘిక సంక్షేమం మొత్తం నీ దగ్గరనే పెట్టుకొని ఈరోజు ఈ పిల్లల పరిస్థితి ఏంది అసలు తెలంగాణలో? ఈ ప్రశాంత్ పరిస్థితి ఏంది అసలు? హత్యలు అనేది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు దళితులు అంటే అంత చులకన అయిపోయింది. ప్రభుత్వం మారినా కూడా వీళ్ళ తీరు అనేది ఏం మారట్లేదు. ఎందుకు జరుగుతుంది? ఇకపై జరగడానికి ఇంత ముందుకు భువనగిరిలో జరిగినప్పుడు ఏం తీసుకోరు? మనకి రెస్పాన్స్ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. అసలు అది ఎట్లా జరిగిందని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏమనంటే పేరెంట్స్ వచ్చారు, అదేదో బచ్చాలు తిన్నారు, దాని వల్ల అయిందని చెప్పి మన మీద మనకే తోసే ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్. మళ్ళీ చూసిరా, పేరెంట్స్ వచ్చిరా బచ్చాలు ఇస్తే అవి తిని ఒక్కరికి ఇస్తారు, అందరికైతే ఇయ్యరు కదా. ఇంకో విషయం ఏంటంటే మార్చర్ దగ్గర కూడా పోలీస్ వ్యవస్థ ఎస్ఐ ఎవరు ఆయన పేరు నాగరాజు అంట, ఏళ్ళు పెట్టి చూపించుకుంటూ బెదిరించుకుంటూ పోతున్నాడంట. ఆయన స్వయానే చెప్తున్నాడు కదా సాక్షి. ఏం చేస్తుంది మీ పోలీస్ వ్యవస్థ? ఇంతగానమా? ఇంత ఘోరంగా ఉంటుందా పరిస్థితులు?
ప్రశాంత్ విషయంలోనైతే ఊరుకునేది లేదు, మేము ప్రశ్నిస్తాం. వాళ్ళకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం తక్షణమే సమాధానం కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నా.